నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సింహరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? సింహరాశి వారికి ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ, 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి దానికే తిరగటము, మామూలుగా రెగ్యులర్గా ఖర్చు అయ్యేటువంటిది కావటము, ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువగా ఉండటం ఈ మాసమంతా కూడా. పనులు కూడా కొన్ని మాత్రమే 1కి 10 సార్లు తిరిగితే ఆ పనులు చిన్న చిన్నవి పూర్తి చేసుకోవటము తప్ప పెద్ద పెద్ద పనులు తొందరగా అవుతాయి అనేటువంటిది లేకపోవటము, వృధా ప్రయాసగా ఉండటం లాంటివి జరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంచెము గందరగోళముగా ఉండవచ్చును. రావాల్సినటువంటి ధనము సమయానికి రాక, కట్టవలసినటువంటి చోట్ల సమయానికి కట్టకపోవడము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కొంతవరకు ఉంటుంది అని మనం చెప్పవచ్చును. కొంచెం అనుకూలాన్ని బట్టి ముందుకు ఏదో కొంచెం అయినా ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు. అంతేకాకుండా ఉద్యోగస్తులు అధికారులతో కొంచెం అప్రమత్తముగా ఉండాల్సినటువంటి అవసరం. ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది. ఈ గృహంలో ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు ఉద్యోగంలో కానీ లేదా ఇంటిలో కానీ ఇల్లు మారటము కానీ, స్థానచలనం అంటే ఉద్యోగ చలనము కానీ లేదా గృహస్థాన చలనము కానీ కలిగే అవకాశాలు ఉంటాయి ఈ మాసంలో. ఈ సింహరాశి వారు అంటే ఇల్లు మారటం, వేరే చోటికి వెళ్ళటం కానీ, ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు మారండి మాకు అవసరం ఉంది అని వేరే వాళ్ళు చెప్పడం వల్లనో, లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, మీరు సరిగ్గా శుభ్రంగా పెట్టుకోలేదనో, ఇంకోటను ఇంకేదో కారణాలు అనేక రకాలు ఉండవచ్చు. అలా ఇల్లు కానీ గృహం ఉద్యోగస్తులు కానీ కొంత మారే అవకాశం కూడా ఉంది. అనూహ్యమైనటువంటి మార్పులు అంటారు దీన్ని. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చేటువంటిది ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటే కొన్ని వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా మందకొడిగా సాగుతూ ఉంటాయి. చాలా నెమ్మదిగా నిదానముగా నత్తనడకలాగా పనిచేస్తూ ఉంటాయి, నడుస్తాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టకపోవటం యోగదాయకముగా ఉంటుంది. నూతన వ్యాపారాల కోసము పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేస్తే మంచిది. ఆలోచన లేకుండా పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొంత మానసికమైనటువంటి ప్రశాంతత వీళ్లకు దక్కుతుంది. ఏదైనా దైవ కార్యక్రమాలు అనేటువంటివి అనుసరించుకోవాలి. ఎవరెవరు ఏ లగ్నములో అయితే పుట్టారో ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళకు జరుగుతుంది. కాబట్టి అది ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంది. శ్రద్ధ పెట్టి బాగా చదివితే కానీ ర్యాంక్స్ కానీ ఉద్యోగాలు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. బాగా చదవాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. వాళ్ళకు అనుకూలం అయ్యేట్టుగా చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. ఓకే. అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. కొంచెం నిదానక్రమేణా నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తున్నాను. ఓకే. ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం అనేటువంటిది చాలా అవసరం సింహరాశి వాళ్ళు. తర్వాత ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేము ఏం చేసుకుంటే బాగుంటుంది అని గనక వీళ్ళు ఆలోచన చేస్తే అక్షతలు ఎర్రటివి కుంకుమతో కలిపినటువంటి అక్షతలు తీసుకొని
పచ్చకర్పూరము వాటితో కలిపి జేబులో పెట్టుకుంటే, కొంత ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఈ మాసం అంతా కూడా పెట్టుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను.